వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్నాం. భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ కార్యక్రమం సంబంధించిన మరిన్ని వివరాలను ఈ భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ముఖ్య అధికారి బామిరెడ్డి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఇవాళ ఓపెన్ హౌస్ కార్యక్రమం ఎలా జరుగుతుంది? పేరు బామిరెడ్డి అండి. నేను భారతీయ మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నం మెకానికల్ మెరైన్ ఇంజనీర్ అండ్ హెడ్ ఆఫ్ ఆఫీస్ నేను. ఈరోజు మా ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం ఏంటంటే మేము సముద్రంలో ఏ చేపలు ఉన్నాయి, ఎంత డెన్సిటీలో ఉన్నాయి, ఎక్కడెక్కడ అధిక వనరులు ఉన్నాయనే దాని మీద సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వే చేయడానికి మాకు మత్స్య షికారి అండ్ మత్స్య దర్శిని అనే 2 నౌకలు ఉన్నాయి. ఈ 2 నౌకలు కూడా నెలకి 20 రోజులు సముద్రంలోకి వెళ్ళి చేపల వేట చేసిన తర్వాత మనకి ఎక్కడెక్కడైతే అధిక వనరులు ఉన్నాయనే దాన్ని గుర్తించి మన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఫిషర్మెన్కి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ చేపలను పట్టుకోవడం వల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, ఫ్యూయల్ సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుందండి. అందులో భాగంగానే మేమేంటంటే ఈ యొక్క డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఒక పార్ట్లో ఈ స్టూడెంట్స్కి అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసానని మా 2 షిప్లను కూడా సందర్శకుల కోసం అని చెప్పేసానని ఓపెన్ హౌస్ పెట్టడం జరుగుతుంది. సంవత్సరానికి 2 సార్లు అండి. ఈ రోజు పెట్టాము ఇక్కడ మేము. దీని ద్వారా ఏంటంటే జనరల్గా స్టూడెంట్స్ మన షిప్పుల గురించి బుక్కుల్లో చదువుకోవడము, దాని గురించి ఏంటంటే వాళ్ళకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది. కానీ ఈరోజు మేము ఇక్కడ ఈ అవకాశం ఓపెన్ హౌస్ కల్పించడం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ ఫిజికల్గా చూడటం వల్ల దే కెన్ కోరిలేట్ వాళ్ళ ఏదైతే చదువుకున్నారో దాన్ని ఇక్కడ పిలికల్లో చూడడం వల్ల వాళ్ళకి ఒక మైండ్లో ఒక మంచి అవగాహన ఉంటుందన్నమాట. ఓడలంటే ఏంటి, దీని విధంగా మనం కూడా దీంట్లో ఈ ఫీల్డ్లో కూడా మనం వెళ్ళొచ్చు, దీంట్లో ఫిషరీస్లో ఏ మనకి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మనం ఈ సైన్స్ స్టూడెంట్గా వెళ్ళి మనం దీంట్లో కూడా వెళ్ళొచ్చు అనేది అనుకుంటే వాళ్ళకి దే థింక్ దేర్ ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు ఆలోచించే అవకాశం అయితే ఉంది కాలేజ్ స్టూడెంట్స్కి. సో ఇక్కడికి వస్తాం వల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి నావిగేషనల్ అంటే షిప్ మూవ్ అవ్వడానికి నావిగేషనల్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, అలాగే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఆన్బోర్డ్ అనే దాని గురించి మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ఫ్రెష్ ఫిష్ శాంపుల్స్ ఏ రకాలైన జాతులు ఉన్నాయని కొన్ని పెట్టడం జరిగింది. అలాగే మా మ్యూజియంలో ఉన్న కొన్ని ప్రిజర్వ్డ్ స్పెసిమెన్ అంటే అరుదైన జాతుల్ని ఇక్కడ తీసుకొచ్చి దాని మీద కూడా అవగాహన కల్పిస్తున్నామండి. అలాగే ఈ యొక్క ఆర్టిఫిషియల్ రీఫ్స్ అంటే సముద్రంలో ఇప్పుడు కృత్రిమ ఆవాసాలు కల్పిస్తున్నాం. ఎందుకంటే మత్స్య సంపదని పెంచాలి, తర్వాత మన ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని పెంచాలనే దాని గురించి మీద ఏంటంటే మేము ఈ యొక్క కృత్రిమ ఆవాసాల కోసం అని చెప్పి ఆర్టిఫిషియల్ రీఫ్స్ చేయడం జరుగుతుంది. అవి కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా ఒక విపత్తర పరిణామాలు ఏర్పడినప్పుడు సముద్రంలో అనుకోకుండా అంటే సముద్రంలో ఎక్కడికి మనకి బయటకు వెళ్ళినప్పుడు ఏమొస్తుందంటే 2 వికాలనే ఉంటుంది. ఒకటి ఏంటంటే చుట్టూరు వాటర్ ఉంటుంది కాబట్టి షిప్లోకి వాటర్ వచ్చేస్తుంటుంది, లేదంటే ఎక్కడన్నా ఫైర్ అవుతుంది, ఎందుకంటే ఆయిల్స్ ఉంటాయి, ఫైర్ అవుతుంటుంది. సో ఇటువంటి అన్నీ కూడా మనకు వచ్చినప్పుడు మనల్ని నుంచి మనం ఎలా కాపాడుకోవాలనే దాని గురించి ఇక్కడ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయండి. సో దాని మీద కూడా మేము డిస్ప్లే చేసి డెమాన్స్ట్రేషన్ జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు మీరు చూస్తున్నారు, కొన్ని ఫోటోలు ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి. అంటే మేము సర్వే చేస్తున్నప్పుడు మేము మా ట్రాల్ హాలింగ్ చేస్తున్నప్పుడు ఎంటాంగిల్ అయ్యి తెగిపోయిన వలలు లేకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా వస్తున్నాయండి. దాన్ని కూడా మేము ఏంటంటే ఏ ఏరియాలో ఎక్కువ వస్తున్నాయి అనే దాని గురించి కొన్ని హాట్స్పాట్స్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీరంలో కొన్ని హాట్స్పాట్స్ గుర్తించడం జరిగింది. సో హాట్స్పాట్స్ ఉండడం వల్ల అక్కడ అధికంగా దొరకడం వల్ల ఏంటంటే మా టీం అంతా కూడా మేము ఇక్కడికి ఏంటంటే మన ఆ ప్రదేశాలకు వెళ్ళి ఆ మత్స్యకారులకి అవగాహన కార్యక్రమాలు అయితే జరిపిస్తున్నామండి. అది అంటే చేపల వేట అంటే చేసే సమయంలో ప్లాస్టిక్ని తిని కూడా ఈ చేపలన్నీ కూడా చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి. అవునండి. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు తర్వాత తెగిపోయిన వల్ల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో ఎంటాంగిల్ అయ్యి తాబేళ్ళు కానివ్వండి, మ్యామల్స్ కానివ్వండి, మన మత్స్య సంపద కానీ దాంట్లో ఎంటాంగిల్ అయ్యి చనిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే మనకి అంటే ఇవి ఏవైతే తెగిపోయిన వలలు ఉన్నాయో దాంట్లో ఈ తాబేళ్ళు కనుక మనకి ఉంటే కనుక మేమేం చేస్తామంటే ఒక లైవ్లో వాటిని ఏంటంటే రిలీజ్ చేస్తుంటాము. అలాగే మేము ఏంటంటే ఫిషర్మెన్ కూడా చెప్పేది ఏంటంటే ఈ తాబేళ్ళన్నీ కూడా మీరు ఒకవేళ దొరుకుతుందైతే కనుక దాన్ని రిలీజ్ చేయండి అనే దాని మీద కూడా మేము ఒక అవగాహన కార్యక్రమం వాళ్ళకైతే ఫిషింగ్ విలేజెస్కి వెళ్ళి చేస్తాం జరుగుతుందండి. ఎలా ఉంది షిప్లో వచ్చారు చూసారు కదా? చాలా బాగుంది. అంటే ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్గా ఉంది. ఎప్పుడు మేము అనుకునే వాళ్ళం షిప్స్తో ట్రావెల్ చేస్తే ఈజీ ప్రాసెస్, అంటే ఫిషింగ్ ఏం చేస్తారు ఏం ఉండదని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎంత కష్టంగా ఫిషింగ్ హార్బర్ చేస్తారు, ఎంత డిసీజెస్ ఇక్కడ ఈజీగా కాదు కదా ఫిషింగ్ చేసేసి డిసీజ్ వస్తాయి, చాలా హార్మ్ఫుల్ డిసీజ్ వస్తాయి అనమాట. సో దానివల్ల హౌ పీపుల్ రిస్క్ దేర్ ఓన్ లైఫ్స్ టు సర్వస్ ఫిషెస్ చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కొన్ని డేస్లో కొన్ని ఫిష్ మాత్రమే దొరుకుతూ ఉంటాయి, అవి కూడా చూసారా?
అవి కూడా చూపించారు అక్కడ. అంటే కొన్ని డేస్లో సీజన్స్ ఉంటాయి, పర్టికులర్ సీజన్స్ అనమాట. దాంట్లో ఈరోజు ఎగ్జిబిషన్ వల్ల అన్ని ప్రిజర్వ్ చేసి ఉంచారు వాళ్ళు. కాదే రేపు వచ్చే మనకి ఇలాంటి ఫిషెస్ ఉంటాయి, ఎందుకంటే పర్టికులర్ ఫిషెస్ పర్టికులర్ సీజన్స్లో దొరుకుతాయి. అందుకే లైక్ అని చూపించారు లోపల అన్ని. కొన్ని ఫిషెస్ ఇలా దొరుకుతాయి అని, కొన్ని ఫిషెస్ రేర్, కొన్ని రేర్ ఫిషెస్ ఓన్లీ పర్టికులర్ ఏరియాలో దొరుకుతాయి అని అన్ని చూపించారు. ఆ పిక్స్ అక్కడ చూపించే సముద్రంలో అంటే పైన కొన్ని చేపలు ఉంటాయి, మిడిల్లో కొన్ని చేపలు ఉంటాయి, బాటంలో కొన్ని టైప్స్ ఆఫ్ చేపలు ఉంటాయి, అవన్నీ లైక్ సర్ఫేస్లో కొన్ని చేపలు ఉంటాయి, అవన్నీ ఫార్మింగ్ చేసి ప్రిజర్వ్ అక్కడ చూపించారనమాట. లాబ్స్టర్స్ అని, స్నేక్స్ అని, వెనమస్ స్నేక్స్ అని అన్ని అక్కడ ప్రిజర్వ్ చేసి ఉంచారనమాట. ఇట్స్ రియలీ వండర్ఫుల్, లైక్ వెరీ ఫెంటాస్టిక్ అండ్ అంటే అన్ని బాగున్నది. ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఫస్ట్ టైం షిప్ వచ్చారా, ఎలా అనిపిస్తుంది? It's a very nice experience. We were able to see all the different types of radar, sonars and the things which are used to navigate a ship. And we understood how it's very difficult to live in a ship. Like work conditions are very difficult. You see the different types of fishing nets and different fish catching. Yes. So there was a torpedo net. Like there is a large space within it because the ship moves fast, the net also moves fast. But there is a separate space for the tortoises to come out. In case they are caught accidentally, they can come out of the net by a patch which is cut, so they can come out of that. You see the different types of fishes and snakes. Yeah, we saw that. We saw water snake which is more than 200 times poisonous than the land snake. The sirs there showed us different types of cuttlefishes and shark fin which is used in Southeast Asian medicines. So different types of fishes and all. I feel very nice seeing all this. చెప్పండి, మీరు ఈ షిప్లోకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? షిప్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ మేము పైన యాంకరింగ్ గురించి ఎలా స్టాప్ చేస్తారు, రేడార్, సోనార్ అవన్నీ చూసాము. సర్స్ కూడా చెప్పారు ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా ఫంక్షన్ చేస్తారు. సో కిందకు వచ్చేసరికి ఇక్కడ మాకు ఒక చార్ట్ చూపించారు, దానిలో ఏమి ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయో అవన్నీ కూడా తెలిసినాయి మాకు. దాని తర్వాత ఇక్కడ కొన్ని పట్టుకున్నారు అనుకుంటా, కొన్ని చాలా రేర్ స్పీసీస్, సీ హార్సెస్, స్నేక్స్ అవన్నీ. సో అవి కూడా చూసాము. సో అవన్నీ సర్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, దిస్ ఈజ్ రేర్ అనేసి, ఇదొక స్పీషీస్ మన ఇక్కడ దొరుకుతుంది అదంతా. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో వీళ్ళు సీలోకి వెళ్ళిన తర్వాత నావిగేట్ ఎలా చేస్తారనే విషయాలను చెప్పారా, తెలుసుకున్నారా మీరు? ఎస్, చూసాము. సో కష్టంగా ఉంటుంది అనేది మీరు అర్థమైంది. సో అక్కడి నుంచి వాళ్ళు నావిగేట్ చేస్తూ అక్కడ రేడార్స్ ద్వారా, ఇంకా దే హ్యావ్ అ జీపీఎస్ ద్వారా, ప్లస్ ఒక పెద్ద మ్యాప్ కూడా ఉంది, దట్ హ్యాస్ అ బిగ్ స్కేల్. అదంతా వాళ్ళు లొకేట్ చేస్తారు, సో దే నో ద లొకేషన్. అదంతా చూసాము. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. మనకు వాటర్లో ఉన్నప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవి ఏదైనా అయితే వాటి నుంచి ఎలాగ సేఫ్ అవ్వాలి ఇవన్నీ చెప్పారు. ఇంకా ఎగ్జిట్ అయిపోయినవి. ఇందులో కొన్ని స్పీసెస్ అయితే కొన్ని మెడిసిన్స్ అనమాట. నెక్స్ట్ క్యాన్సర్స్ కూడా మెడిసిన్స్. ఫస్ట్ టైం వచ్చి చాలా ఎగ్జిట్గా ఉంది మాకు. చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే మేము ఫస్ట్ టైం వచ్చాము, బాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే ఫస్ట్ టైం. ముందే తీసుకొచ్చారంట కానీ మేము రాలేదు, కానీ బాగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్నీ చేశారు. ఫిషెస్ గురించి చెప్పారు. ఇంకా ఇది చూసాం, హైడ్రోఫిషెస్, స్టార్ ఫిషెస్, ఇంకా సీ స్నేక్స్, ఇంకా ఇలాంటివి చాలా చూపించారు. ఫైర్ యాక్సిడెంట్స్ గురించి చెప్పారు. సముద్ర జలాల్లో నిర్వహించే నావిగేషన్, మత్స్య జాతుల పరిశోధన వంటి అంశాలపై విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన అయితే కల్పిస్తున్నారు. మత్స్యదర్శిని, మత్స్య శికారి అనే రెండు భారతీయ మత్స్య పరిశోధన సంస్థకు చెందిన నౌకలపై విద్యార్థుల్ని ఇవాళ అనుమతించి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా సముద్రంలో జరిగే పూర్తి ప్రక్రియని విద్యార్థులకు అవగాహన కలిపేలా నిర్వహించామని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.